హలో అండి, నా పేరు లక్ష్మి. నవల పేరు ప్రేమ మందిరం. రచన మీరా లక్ష్మి గారు. ప్రేమ మందిరం నవల 28వ భాగం. రావు గారికి ఆ వాతావరణం కొద్ది క్షణాలే అయినా ఏదో ఇబ్బందిగా అనిపించింది. మాణిక్యమ్మ గారి ప్రవర్తనకి కాస్త చిరాకు అనిపించింది. రవిని చూడ్డానికి వచ్చారా అని మాణిక్యమ్మ గారిని పలకరించి జగన్నాథం గారితో మా రవి అంటే ఆవిడికి ప్రాణం అన్నారు. అప్పటికి తేరుకున్న జగన్నాథం గారు ఆహా హుందాగా అని ముందుకి కదలబోయారు. మాణిక్యమ్మ గారు ఒక్కొక్క అడిగే ముందుకు వేసి జగన్నాథం గారికి అడుగు దూరంలో నిలబడింది. తీక్షణంగా జగన్నాథం గారి కళ్ళల్లోకి చూసింది. హరీంద్రతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. హరీంద్ర గబగబా తల్లి దగ్గరకు వచ్చి అమ్మా అంటూ తల్లి చేయి పట్టుకున్నాడు. జగన్నాథం గారి చూపులు మాణిక్యమ్మ గారి మించి హరీంద్ర మీదికి మళ్ళాయి. అంత దగ్గరగా నుంచున్న జగన్నాథం గారిని హరీంద్రని చూసిన వాళ్ళకి ఆ విశాలమైన నుదురు చెంపలు ఇద్దరికీ దగ్గర పోలికలున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఏం జగన్నాథం అలా తెల్లబోయి చూస్తున్నావు? నేను మాణిక్యాన్ని, ఒకప్పుడు నీ కంటి వెలుగుని, ఇప్పుడు అమ్మా వారింపుగా అంటూ తల్లి చేయి పట్టుకుని యువతలికి తీసుకురాబోయాడు హరీంద్ర. ఆవిడ చెవులకి కొడుకు మాటలేవీ వినపడలేదు. అక్కడ అంతమంది ఉన్నారన్న ఊహ కూడా ఆ క్షణంలో ఆవిడికి గుర్తులేనట్టుగా ఉంది. ఎన్నాళ్లుగానో ఎన్నేళ్లుగానో పేరుకున్న ఆవేదన ఆవేశం బయటపడింది. ఈ మనిషి వల్లనేగా తను అన్ని ఇక్కట్ల పాలవలసి వచ్చింది అన్న భావం తలుపుకొస్తేనే పిచ్చిదవుతోంది. నువ్వు నా బిడ్డని చూడ్డానికి వీల్లేదు, వెళ్ళు. నా బిడ్డలకి నీ గాలి సోకితే మైలపడిపోతారు. పో నువ్వు నా బిడ్డని. ఆవేశంతో నోరు జారిన మాణిక్యమ్మ గారు మీట నొక్కినట్టుగా ఆగిపోయింది. నోరు జారానే అనే భావం, బాధ ఆవిడ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆవిడ అంటున్నదేమిటో అక్కడున్న వాళ్ళకి వెంటనే అర్థం కాలేదు. తర్వాతైనా పూర్తిగా ఎవరికీ అర్థం కాలేదు. హరీంద్ర మాత్రం వెంటనే తేరుకున్నాడు. ఏది ఏమైనా ఇక్కడ గొడవ పడటం మంచిది కాదు అనుకున్నాడు. తల్లి భుజం మీద చేయి వేస్తూ అమ్మా అన్నాడు మృదువుగా. దుర్గారాణికి ఏదో అర్థమైనట్టే అనిపించింది. గబగబా ముందుకొచ్చి మాణిక్యమ్మ గారి భుజం పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ రవి మీ బిడ్డ కదూ అంది. మాట నెమ్మదిగానే ఉన్నా చూపులు మాత్రం చాలా తీక్షణంగా ఉన్నాయి. దుర్గారాణి కేసి అయోమయంగా చూసింది మాణిక్యమ్మ గారు. చెప్పు, రవి కూడా నీ బిడ్డే కదూ రెట్టించింది. మాణిక్యమ్మ గారు అప్పటికి తేరుకుంది. కాదు నా బిడ్డ ఎలా అవుతాడు అంది. మరి ఇందాక అలా ఎందుకన్నావు? తీక్షణంగా చూసింది. అప్పటికే దూరంగా ఉన్నవాళ్ళు ఆగి ఇటే వింతగా చూస్తున్నారు. జగన్నాథం గారు అక్కడ నుంచి మెల్లగా తప్పుకున్నారు. దుర్గారాణి అలా రెట్టించేసరికి మాణిక్యమ్మ గారు తడబడకుండా చెప్పలేకపోయింది. అసలు సంగతి ఏదైనా కానీ కాసేపులాగే ఉంటే తల్లి స్పృహ తప్పి పడిపోవచ్చు అనుకున్నాడు హరీంద్ర. అమ్మ నడు అంటూ తల్లి చేయి పట్టుకుని తీసుకెళ్లబోయాడు. అంతవరకు మౌనంగా నిలబడ్డ రావుగారు ఆగు, ముందు కారు ఎక్కండి, ఒక విధంగా దౌర్జన్యంగానే అన్నారు. ఆ అధికారానికి హరీంద్రకి కోపం వచ్చింది. ఆయన్ని కూడా రమ్మనండి అన్నాడు. అయ్యే గొడవ ఎలాగూ అవకమానదు. అసలు గొడవ జగన్నాథం గారి మూలంగా వచ్చింది. ఆయన ఉండాల్సిందే. ఎవరు? నుదురు చిట్లించి అన్నారు రావుగారు. జగన్నాథం గారు. ఆయన రావాల్సిందే. మధ్య ఆయనెందుకు? దుర్గారాణి కలగజేసుకుంది. అసలు గొడవ ఆయన మూలంగానే జరిగింది కాబట్టి ఆయన ఉండాల్సిందే. మా అమ్మని అడగాల్సింది ఆయన సమక్షంలోనే అడగండి దృఢంగా అన్నాడు. రావుగారు క్షణకాలం తటపడాయిస్తున్నట్లు కనిపించారు. మరుక్షణంలో ఏమనుకున్నారో ఏమో జగన్నాథం గారి దగ్గరికి వెళ్ళారు. రావుగారు ఏమీ అడగకుండానే ఆవిడ నన్ను చూసి ఎవరనుకుందో ఏమో, ఆ పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఏం చెప్పినా అర్థం చేసుకోరు అన్నారు జగన్నాథం గారు. ఎలా అడగాలా అని తటపటాయిస్తున్న రావుగారికి జగన్నాథం గారి మాటల్లో సంశయం తీరిపోయింది. రవి ఎవరో నాకు అనుమానంగా ఉంది. అది ఆవిడ చేత చెప్పించాలంటే మీరు రావాలి గంభీరంగా అన్నారు. మీ రవిబాబు అర్ధోక్తిలో ఆగిపోయారు జగన్నాథం గారు. ఒకప్పుడు, ఇప్పుడే ఎవరో తేల్చుకోవాలి. మీకేమైనా అభ్యంతరమా? మరింత గంభీరంగా అన్నారు. నో నాకేం అభ్యంతరం, కంగారు నడుచుకుంటూ అన్నారు. దుర్గారాణి కారులో కూర్చోబోతూ వరండా మెట్లు దిగుతున్న రాణిని చూసి ఆశ్చర్యపోయింది. 2 రోజుల క్రితం ఫ్రెండు పెళ్లికని ఊరు వెళ్ళింది. ఈరోజు పెళ్ళి అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? దుర్గారాణి ఆలోచనలో ఉండగానే రాణి హరీంద్ర దగ్గరగా అతన్ని ఆనుకునేంత దగ్గరగా నిలబడింది. ధైర్యం చేసి నెమ్మదిగా కళ్ళెత్తి అక్కగారికేసి చూస్తుంటే దుర్గారాణి రాణి అని ఉరిమి చూస్తూ అంది. రాణికి లోపల బెదురుగానే ఉన్న
హరీంద్ర చేయి పట్టుకుంటూ అక్క అంది. ఎప్పుడూ ఒక్క బంగారు గాజు వేసుకోవడానికి కూడా ఇష్టపడిని రాణి పచ్చని చేతికి ఎర్రటి మట్టి గాజులు చూసిన దుర్గారాణి చూపులు చురుగ్గా రాణిని నకసిక పర్యంతం పరికించాయి. ఆ తర్వాత మతిపోయినట్టయింది. నుదుట ఎర్రటి బొట్టు, మెడలో పచ్చని తాడు, చేతికి ఎర్రని గాజులతో కొత్త రూపాన్ని దాల్చాయి. దుర్గారాణి తల గిర్రున తిరిగినట్లయింది. అక్కగారి ఆగ్రహం రాణి ముందే ఊహించుకుంది. ధైర్యాన్ని కూడదీసుకొని, అక్క, హరీంద్ర నేను పెళ్లి చేసుకున్నాం అనేసి హరీంద్ర చెయ్యి మరింత గట్టిగా పట్టుకుంది. దుర్గారాణి కోపంగా ఏదో అనబోయింది. ఇదంతా కారులో కూర్చున్న రావుగారు వాళ్ళు వింటూనే ఉన్నారు. దుర్గా, ఇక్కడ గొడవ ఎందుకు? ముందు కారు ఎక్కండి అన్నారు. దుర్గారాణి ఆవేశం వర్ణనాతీతం. కానీ అది మాట్లాడే సమయం కాదు. ఇంతవరకు వచ్చాక ఇక చెప్పక తప్పదనుకుంది మాణిక్యమ్మగారు. అందరికేసి ఒకసారి చూసి రావుగారి మీద దృష్టి నిలుపుతూ అంది. అంతా విని మీరు మహాలక్ష్మిని ఏమీ అనకూడదు. అమృతమయ్యి ఆ దేవత. నా మూలంగా బాధపడటం నేను భరించలేను. ఇప్పటికే నా తరఫున చాలా బాధ్యత నెత్తిన వేసుకుని ఎన్నో కష్టనిష్ఠూరాలని ఓర్చుకుంది. మహాలక్ష్మిని ఏమీ అననని మాట ఇవ్వండి అన్నారు రావుగారు. అది సరే అనటమో గర్జింపో ఎవరికీ అర్థం కాలేదు. మాణిక్యమ్మగారు పాత రోజులు తలవనే తలవదు. ఆ రోజులు తలుచుకుంటే అవి నిన్న మొన్న జరిగినట్లుగా ఉన్నాయి. ఆవిడ చెప్పటం ప్రారంభించింది. నాకు చాలా చిన్నప్పుడే పెళ్ళయింది. 8 ఏళ్లకు పెళ్ళి, 10 ఏళ్ళు రాగానే భర్త పోవటం కూడా జరిగింది. అందరూ గుండెలు బాదుకొని ఏడుస్తుంటే బిక్కముఖం వేసుకొని నుంచున్నాను. మా అమ్మ నన్ను పట్టుకుని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. నాకు 15 నిండేసరికి అమ్మ కూడా పోయింది. అప్పుడు నా కష్టాలు ప్రారంభమయ్యాయి. అమ్మ పోయినాక ఒంటరిదాన్నయ్యాను. అత్తయ్య శాపనార్థాలకి లెక్కలేదు. తన కొడుకు నా వెధవ జాతకం మూలానే చచ్చాడని నానా మాటలు అనేది. మహాలక్ష్మి ఒక్కతే నాకు స్నేహితురాలు. నా బాధలన్నీ చెప్పుకుని కరువు తీరా ఏడ్చేదాన్ని. జగన్నాథం ఆ ఊరివాడే. అతను ఆ ఊళ్ళో ఉన్న ఇల్లు పొలం అమ్మేశాడని తెలిసి మామయ్య అది కొనాలని అతనికి కబురు చేశారు. ఆ పని మీద అతను తరచూ వస్తూ పోతూ ఉండేవాడు. ఎవరు వచ్చినా నేను ఎవరికంటా పడేదాన్ని కాను. ఓసారి అతను వచ్చినప్పుడు మామయ్య నన్ను పిలిచి జగన్నాథానికి మజ్జిగ దాహం తీసుకురమ్మన్నారు. నేను తీసుకెళ్ళి గ్లాసు కింద పెట్టి వచ్చేస్తుంటే ఉప్పు వేశారా నెమ్మదిగా అడిగారు. కంగారుగా తల ఎత్తాను. అతను ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. నేను అతని కేసి చూసేసరికి నా కేసి జాలిగా అభిమానంగా చూస్తున్నాడు. నేను గబగబా లోపలికి వచ్చేశాను. ఇది మామయ్య కూతురు అత్తయ్యకి చెప్పింది. అత్తయ్య అసలు బయటికి ఎందుకు వెళ్ళావని తిట్టడం మొదలుపెట్టింది. మామయ్యే మజ్జిగ తెమ్మన్నారని చెప్పాను. నంగనాచి వేషాలు నా దగ్గరటే అంటూ జుట్టు పట్టుకుని వంగదీసి వీపు మీద దబీ గుద్దటం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు కొట్టడం మామూలే. దొడ్లో కూర్చొని ఏడుస్తున్నాను. ఎవరివో అడుగుల శబ్దమయ్యి తల ఎత్తాను. జగన్నాథం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు ఇష్టమేనా అని అడిగాడు. అతని కేసు అయోమయంగా చూశాను. చూడు మాణిక్యం, ఇలా మౌనంగా నిలబడ్డావంటే నీ జీవితం అంధకారం అయిపోతుంది. ఇక నిన్ను ఇలా ఉండనీయను. అమ్మ ఈ సంగతి చెప్పగానే నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా? నిన్ను చూసిన క్షణం నుంచి నిన్ను నా దాన్ని చేసుకోవాలని నా కోరిక. కానీ నువ్వు కంటికి కనపడవు, కనపడినా కన్నెత్తి చూడవు. ఇక ఇప్పుడు ఆలస్యం చేయలేకపోయాను. మనిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. నీకేమీ భయం లేదు, అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు. ఎవరో తలుపులు తెరిచిన చప్పుడయింది. నేను కంగారు పడ్డాను. రేపు ఇదే టైంకి వస్తాను, నన్ను నిరాశపరచుకు, నీ జీవితాన్ని లేనిపోని శంకలతో నాశనం చేసుకోకు అంటూ వడివడిగా వెళ్ళిపోయాడు. ఇటు వీళ్ళు తలపెట్టిన అత్యాచారాల్ని సహించలేను, అటు ఆలోచించడానికే ధైర్యం చాలటం లేదు అన్నట్టుగానే మర్నాడు జగన్నాథం వచ్చాడు. ఏం ఆలోచించావని అడిగాడు. నాకు ఎదిరించే ధైర్యం లేదు, చచ్చిపోతానని చెప్పి ఏడ్చాను. కొంతకాలం అతని మాటలు విన్న తర్వాత ఎన్నో చెప్పినా అతని మీద ఎంతో నమ్మకం, గౌరవం కలిగి నా నిర్భాగ్య జీవితాన్ని అతని చేతిలో పెట్టాను. ఏడాది గిర్రున తిరిగిపోయింది. పనులు చూసుకొస్తానంటూ 10 రోజులకోసారి ఊరు వెళ్ళి 4 రోజుల్లో వచ్చేవాడు. అతనితో వచ్చినప్పటి నుండి మన పెళ్ళెప్పుడు అని అడిగేదాన్ని. అంత వెంటనే అవుతుందా? దానికి చాలా తతంగా ఉంది అనేవాడు. మళ్ళీ ఇంకోసారి అడిగితే నా మీద నమ్మకం లేదా అన్నాడు. భయమేసి ఊరుకున్నాను. కానీ నా ఒంట్లో వస్తున్న మార్పులకి మళ్ళీ అడగకుండా ఉండలేకపోయాను. ఏం మళ్ళా అటుపోయింది గాలి? నిన్ను మోసం చేస్తాననుకుంటున్నావా? అలా చేసేవాడినే అయితే ఓ నెల రోజులు ఉంచుకొని వదిలేయను.
నీకోసం ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడతాను? కొంచెం కోపంగా అన్నాడు. నిజమే అనిపించింది, కానీ ధైర్యం చాలటం లేదు. అతను మళ్ళీ ఊరెళ్ళాడు. ఎప్పటికన్నా ఆలస్యంగా వచ్చాడు. ఇంకా అసలు సంగతి చెప్పడం మంచిదని నెమ్మదిగా చెప్పాను. నేను చెప్పగానే ఎంతో సంతోషిస్తాడని, ఆ ఆనందంతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాడనుకున్నాను. అతని నుండి ఎటువంటి చర్య లేదు. తలనొప్పని పడుకున్నాడు. మర్నాడు బయటికెళ్ళి టాక్సీ తీసుకొచ్చి, నీరసంగా ఉన్నావు, హాస్పిటల్కి రమ్మన్నాడు. ఇప్పుడు అలాగే ఉంటారు ఎవరైనా. వద్దు అన్నా వినకుండా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి వివరాలన్నీ అడిగి, ఎందుకు నీకు గర్భం ఇష్టం లేదు, చాలా భయపడుతున్నావట అని అడిగింది. నా తల తిరిగిపోయింది. నీ భర్త అన్నీ చెప్పాడు. నువ్వు చాలా భయస్థురాలివట. ఇందులో భయపడాల్సిందేముంది, నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు అంది. మొదటిసారిగా అతని మీద ఎంతో కోపం వచ్చింది. పుట్టబోయే బిడ్డ గురించి నేను ఎన్నో కలలు కంటుంటే ఆ కలల్ని కూకటి వేళ్లతో పెళ్లగించాలని చూస్తున్నాడు. ఏమిటమ్మా, ఎందుకు నీకు భయం అని అడిగింది మళ్ళీ. నాకేమీ భయం లేదండి, ఆయనే భయపడుతున్నారేమో అంటూ బయటికి వచ్చేశాను. ఇంటికి వచ్చాక చాలా గొడవ చేశాడు. అయినా నేను ఒప్పుకోలేదు. మనకి ఇంకా పెళ్లి కాలేదు, ఆ మాట గుర్తుందా అని అడిగాడు. ఎవరి కోసం భయపడవద్దని, తన మీద నాకు నమ్మకం ఉందని చెప్పాను. మౌనంగా ఉండిపోయాడు. అది అంగీకారం అనుకున్నానే గాని నా పాలిటి శాపమవుతుందని అనుకోలేదు. ఆ మర్నాడే ఊరెళ్ళాడు. అతను వెళుతుంటే నేను వస్తానని బతిమాలాను. నయం అంటూ నవ్వి, 4 రోజుల్లో వస్తాను, డబ్బు తీసుకురాలేదు అన్నాడు. ఆ వెళ్ళటం మళ్ళీ రాలేదు. నెల రోజులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను. అతను ఇంక రాడని అర్థమైంది. ఆ డాక్టర్ ఆశ్రయం కోరాను. నా చరిత్ర విని నాకు జాలిపడి ఆశ్రయం ఇచ్చింది. ఈ గండం నుంచి ఎలా బయటపడతానా అన్న దిగులు, తర్వాత ఎలా బ్రతకాలా అన్న భయం. ఆ హాస్పిటల్కే మహాలక్ష్మి పురుడు పోసుకోవడానికి వచ్చింది. నన్ను చూసి మొదట గుర్తుపట్టలేదు. నేనే పలకరించాను. నాకేసి ఆశ్చర్యంగా, ఆనందంగా చూసింది. కానీ ఏమీ అడగలేకపోయింది. నేను జరిగిందంతా చెప్పేశాను. చచ్చిపోదామన్నా వీలు లేని పరిస్థితిలో పడ్డానని ఏడ్చాను. ఎంతో అభిమానంతో నా తలని మిరింది. నా మనసు కొంత ఊరట చెందింది. ఆ మర్నాడు మహాలక్ష్మి నన్ను దగ్గరకు పిలిచి, నేను రాత్రంతా ఆలోచించాను. నీకు పుట్టిన బిడ్డను నేను పెంచుతాను. నాకు కవలలు పుట్టారనుకుంటాను. నీ బిడ్డని పెంచి పెద్ద చేస్తాను. చిన్ననాటి స్నేహితురాలివి, ఈ మాత్రం సహాయం చేయలేనా? డాక్టర్ గారు నీకు ఏదో ఒక దారి చూపకపోరు అంది. నేను సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. మహాలక్ష్మి నీడలో నా బిడ్డ అల్లారుముద్దుగా పెరుగుతాడని పొంగిపోయాను. లేకపోతే నేను ఎలా పెంచగలను? ఈ హాస్పిటల్లోనే రోగులకి నా చేతనైన సేవ చేస్తూ బ్రతుకు వెళ్ళదీయవచ్చని నిర్ణయించుకున్నాను. మహాలక్ష్మికి ఆడపిల్ల పుట్టిపోయింది. నాకు కవలలు, 2 మగపిల్లలు కలిగారు. నాకు కవలలు పుట్టారనుకుంటానని చెప్పానుగా, 2 పెంచి పెద్ద చేస్తాను అంటూ నాకు ధైర్యం చెప్తున్నట్టుగా అంది. కానీ నేను 2 ఇవ్వలేకపోయాను. అంతవరకు పుట్టిన బిడ్డని పెంచలేననే అధైర్యం ఇప్పుడు మచ్చుకి కూడా లేదు. నా రక్తం పంచుకు పుట్టిన ఆ చిన్నారి బిడ్డల్ని వదిలి క్షణం కూడా ఉండలేననిపించింది. డాక్టర్ గారికి ఈ సంగతులన్నీ ముందే తెలుసు. డాక్టర్ గారి సలహా ప్రకారం ఒక బిడ్డని మహాలక్ష్మికి ఇచ్చాను. ఇంకో బిడ్డని ఎలాగో అలాగా పెంచుతున్నాను. ఆ చిన్నారి ముద్దుమురుపాలలో నా కష్టాలన్నీ మరిచిపోవచ్చని. డాక్టర్ గారికి నా గురించి మరీ చెప్పి, నాకేమి కావలసి వచ్చినా తనకి వ్రాయమని, నా 2 బిడ్డల్లో ఓ బిడ్డని తీసుకుంది మహాలక్ష్మి. ఇది నా కథ. జగన్నాథాన్ని చూస్తూనే అలా ఎందుకు పిచ్చిదాన్నయ్యానో మీరే ఆలోచించండి. మీరు మహాలక్ష్మిని ఏమీ అననని మాట ఇచ్చారు అంటూ ఆగిపోయింది మాణిక్యమ్మగారు. అంతవరకు చలనం లేనట్టుగా ఉన్న శ్రోతల్లో చలనం కలిగిన, ఒకరికేసి ఒకరు చూసుకోవడానికి ధైర్యం లేని వాళ్ళలా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిక్కుకున్న వాళ్ళలా ఉండిపోయారు. ఉమాదేవి ఉడికిపోతుంది. దుర్గారాణి ఎదుట ఎంత అవమానం! ఈ ఆస్తికంతటికీ ఏకైక వారసురాలని మురిసిపోతున్న తన ఆస్తికి ఒకరు కాదు, 2 వారసులు. ఆ మాట తలుచుకోవటానికే దడగా ఉంది. అక్కడ ఎవరూ లేకపోతే మాణిక్యమ్మ గొంతు నులిమి చంపాలని ఉంది. రావుగారు దుర్గారాణి కేసు చూశారు. దుర్గారాణి అప్పుడే అనుకుంటుంది ఆ వాతావరణం నుండి బయటపడాలని. దుర్గారాణి లేచి నిలబడుతూ వస్తాం అంది, పూర్తిగా ఉమాదేవి కేసి తిరగకుండానే. రావుగారు శ్రీహరి కూడా లేచి నిలబడ్డారు.
కుర్చీలో అతుక్కుపోయినట్టుగా కూర్చున్న మురళి లేచి నిలబడ్డాడు. దుర్గారాణి రాణికేసి కన్నెత్తి చూడలేదు. గబగబా వెళ్లి కారులో కూర్చుంది. రావుగారు వాళ్ళు వెళ్తుంటే గేటు వరకు వెళ్లిన మురళి అలా వీధిలోకి వెళ్ళిపోయాడు. హరీంద్ర తల్లిని రాణిని తీసుకుని బయటికొచ్చాడు. అలా బయటికొచ్చే ముందు జగన్నాథం గారి కేసు చూసిన చూపు ఆయన గుండెల్ని చీల్చేసింది. రాణి హరీంద్రని తీసుకొని వస్తే దుర్గారాణి రోజీ చేత చిన్న చీటీ పంపించింది. తను గదిలోనే ఉండిపోయింది. ఆ చీటీలో నువ్వు నాకేమీ చెప్పొద్దు, నేనేం వినను, నీ ఇంటికి నువ్వు వెళ్ళు అంతే ఉంది. రాణి నిట్టూర్చి వెళ్ళిపోయింది. మురళి మతిస్థిమితం లేనివాడిలా తిరుగుతున్నాడు. అతను భార్యావిధేయుడే అయినా ఒక్కసారిగా మామగారి చరిత్ర గురించి తెలిసేసరికి పెద్ద షాక్ తిన్నట్టు అయ్యాడు. తెలివిలో లేనట్లు తిరిగిన వీధినే తిరుగుతున్న మురళికి గిరి ఎదురయ్యాడు. మొదట గిరే మురళిని చూశాడు. మురళి దగ్గరగా వచ్చి బావా అన్నాడు. బుర్రంచుకొని నడుస్తున్న మురళి ఆగాడు. గిరిని అయోమయంగా చూశాడు. ఏమిటి, నన్ను గుర్తుపట్టలేదా? నేను నీ మేనమామ రామారావు గారి పుత్రరత్నాన్ని, గిరిని కాస్త గట్టిగా అన్నాడు. గిరిని పరకాయించి చూసి నువ్వట్రా, ఇక్కడున్నావేమిటి అన్నాడు. మురళి గిరిని వదిలిపెట్టలేదు. గిరిని టీ తీసుకుంటూ మాట్లాడుకుందామని హోటల్కి తీసుకెళ్లాడు. గిరి ఆకలి చూపులు గ్రహించి రకరకాల పలహారాలకి ఆర్డర్ ఇచ్చి తల్లి చెల్లెలు గురించి తెలుసుకున్నాడు. గిరి ఒక్కొక్క విషయం చెప్తుంటే మురళి తల వాలిపోయింది. మురళి వచ్చి చాలాసేపు అయింది. తల్లిని ఏమీ మాట్లాడనీయకుండా అన్నీ తనే మాట్లాడేస్తున్నాడు. ఇంత అభిమానం ఇన్నాళ్ళు ఏ మూల దాక్కుందో మరి. మురళి లేచి వంటగదిలోకి వచ్చాడు. లైటు లేకుండా చీకట్లో కూర్చున్న విజయని చూసేసరికి చెల్లెలకి తనంటే ఎంత అసహ్యం బయలుదేరిందో, అలాంటి పరిస్థితికి రావడానికి ఆ పసిమనసు ఎంత దెబ్బతిందో ఈ కొద్దిసేపట్లో గ్రహించాడు. అన్నయ్య అన్నయ్య అంటూ కూడా తిరిగే చెల్లెలు తనని చూస్తూనే మొహం తిప్పుకుని వెళ్ళిపోయిందంతే. చాలా బాధపడ్డాడు. లైటు వేశాడు. అతను లైటు వేయగానే విజయ లేచి నిలబడింది. అక్కడి నుంచి వెళ్ళిపోదామని చూసింది. విజ్జి తల్లి దగ్గర బలవంతంగా నొక్కిపట్టిన కన్నీరు చెల్లెలి దగ్గర ఆగలేదు. బలవంతంగా ఆపుకోవాలని అతను అనుకోలేదు. అనుకోని ఈ పరిస్థితికి విజయ తెల్లబోయింది. మనసు మూగబోయింది. విసురుగా ఏమీ అనలేకపోయింది. విజ్జి, ఈ మూర్ఖుణ్ణి క్షమించమ్మా. అది వరకు పిచ్చి అన్నయ్యని మర్చిపో. ఇప్పటి బాధ్యత గల అన్నయ్యని మాత్రం మనస్ఫూర్తిగా క్షమించు. క్షమిస్తావు కదూ? అన్నగారు ఎప్పుడూ ఎక్కడ కలిసినా కన్నెత్తి చూడకూడదు, పన్నెత్తి పలకరించకూడదనుకున్న విజయ మనసుని రక్త సంబంధం అనే బంధం లొంగదీసుకుంది. అప్రయత్నంగా విజయ చెయ్యి అన్నగారి పెదవులని మూసింది. విజ్జి, నువ్వు మా బంగారు తల్లివి, నీ మనసు నవనీతం అంటూ చెల్లెలి చేయి పట్టుకుని తల్లి దగ్గరికి తీసుకొచ్చాడు. కొడుకు వచ్చాడని మొదట ఆనందించిన తర్వాత కూతురు ఏం గొడవ చేస్తుందోనని సుందరమ్మ హడలిపోతుంది. ఇప్పుడు తన కష్టాలన్నీ గట్టెక్కినట్లే ఉంది. రవీంద్రని డిశ్చార్జ్ చేసేది ఆ రోజే. రఘు వెళ్ళి రవీంద్రని ఇంటికి తీసుకొచ్చాడు. గేటులోంచి కారు లోపలికి వస్తుంటేనే దుర్గారాణి మేడ మీదికి వెళ్ళిపోయింది. రవి కారు దిగి వరండా మెట్లు ఎక్కుతుంటే టామీ దగ్గరగా వచ్చి అతని చుట్టూ తిరగసాగింది. 4 రోజులు రవి కనపడకపోతే అది అలాగే తిరుగుతుంది. దాని వంటిని ప్రేమగా నిమిరాడు. ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. అతను తిన్నగా తల్లి గదిలోకి వచ్చాడు. ఆవిడ ముడుచుకుని గోడవైపు తిరిగి పడుకునుంది. ఆవిడని లేపటం ఇష్టం లేక రవీంద్ర తల్లి దగ్గర నుండి తిన్నగా తన గదిలోకి వెళ్ళాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పనివాళ్లు కూడా ఎక్కడా జాడలేదు. రవి ఇంటి దగ్గర దింపగానే రఘు వెళ్ళిపోయాడు. రవి విషయం రఘుకి ఏమీ తెలియదు. రావుగారు ఏమీ చెప్పలేదు. రవీంద్ర కొంతసేపు విశ్రాంతిగా మంచం మీద దిళ్ళక ఆనుకుని కూర్చున్నాడు. ఈ ఇంట్లో ఒక్కసారిగా వచ్చిన మార్పులు అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చాలాసేపు అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. పెద్ద వదిన ఒక్కసారిగా ఎంత మారిపోయింది. వెనకటి రోజుల్లో అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇంతసేపు కనపడకుండా పలకరించకుండా ఉండేదా? అతనికి పాత రోజులు గుర్తుకు వచ్చాయి. బాధగా నిట్టూర్చాడు. ఆ ఆలోచన నుండి బయటపడాలని లేచి కూర్చున్నాడు. తర్వాత లేచి టేబుల్ దగ్గరకు వచ్చాడు. చిందరవందరగా ఉన్న పుస్తకాలు సర్దుదామని. అలా సర్దుతున్న అతనికి హరీంద్ర ఇచ్చిన పేపర్ వెయిట్, దాని కింద 4 మడతలు పెట్టిన కాగితం కనపడింది. ఆ పేపర్ వెయిట్ని చేతిలోకి తీసుకున్నాడు. అది క్రీమ్ కలర్లో ఉండి శంకు ఆకారాన్ని పోలి ఉంది. ఆ పేపర్ వెయిట్ అతనికి చాలా ఇష్టం. దాన్ని చెంప కానించుకొని మరో చేత్తో ఆ కాగితం మడత విప్పాడు. అది రావుగారు రాసింది. అతని కనుబొమలు ముడుచుకున్నాయి. అంత పెద్ద కాగితంలో 4 పంక్తులు. రవీంద్ర, మాణిక్యమ్మకి నువ్వంటే ఎందుకో అంత ఆపేక్ష అనుకునేవాడిని.
ఇప్పుడు ఎందుకో తెలిసింది. నువ్వు ఆ మాణిక్యమ్మ కొడుకువే. రాజగోపాలరావు. మొదట మసకమసగ్గా కనిపించిన అక్షరాలు తర్వాత పూర్తిగా కనిపించటం మానేశాయి. చెవుల్లో ఏదో పెద్ద హోరు. 2 చేతులు టేబుల్ మీద ఆంచుకొని అలా ఎంతసేపు నిలబడ్డాడో అతనికే తెలియదు. అమృతమయ్యి అమ్మ తన తల్లి కాదా? ఆ తల్లి రక్తం పంచుకు తను పుట్టలేదా? నిలువెల్లా కంపిస్తూ తన శరీరాన్ని మాతృప్రేమతో తడిమి ఏదేదో అంటూ అడుగుతూ తనే జవాబు చెప్పేసుకుంటూ అంత ఆదుర్దాపడ్డ తల్లి తన తల్లి కాదా? తనేం తప్పు చేశాడని ఇన్నాళ్ళు అంత అపురూపంగా పెంచి పెద్ద చేసిన తల్లి తన తల్లి కాదన్న నిజం తన కళ్ళ ముందుంచారు. ఒక్కరోజు తన కనపడకపోతేనే గిలగిల్లాడే ఆ తల్లి తను శాశ్వతంగా కనపడకపోతే భరించగలదా? అలా అని తను ఏ అధికారంతో ఉంటాడు? ఎవరో కొరడాతో చెళ్ళుమని కొట్టినట్లు ఉలికిపాటుగా నిటారుగా నిలబడ్డాడు. రవీంద్ర అన్న సంబోధన, రాజగోపాలరావు అనే సంతకం అతని కర్తవ్యాన్ని గుర్తు తెచ్చాయి. రావుగారు రాసిన కాగితం ఆ పేపర్ వెయిట్ హ్యాండ్ జేబులో వేసుకున్నాడు. అల్మరా తలుపులు తెరిచాడు. ఎదురుగా చిగురించిన జీవితం చిత్రంగా అతన్ని వెక్కిరించినట్టుగా నవ్వినట్లయింది. క్షణసేపు అలాగే నిలబడిపోయాడు. శరీరానికి తగిలిన గాయాలు పూర్తిగా మాని మచ్చ కట్టకుండానే పచ్చిపుండులా ఉన్న అతని మనసు మీద మరో గట్టి దెబ్బ తగిలింది. ఒక్కసారిగా అన్ని విధాలా ఓడిపోయినట్లుగా ఇలా ఒంటరిగా నిలబడాలని తన గీతలో రాసి ఉందా? డైరీ తీసుకున్నాడు. పేపర్ బ్యాగ్ తీసుకుని చిగురించిన జీవితం పటాన్ని ఆ కవర్లో పెట్టాడు. తర్వాత ఆ గదిలోంచి నెమ్మదిగా బయటికి వచ్చి వెనక్కి తిరిగి చూడకుండా చేతులు వెనక్కి చాచి గది తలుపులు దగ్గరగా లాగేశాడు. మహాలక్ష్మమ్మ గారి గది దగ్గరగా వచ్చి ఆగిపోయాడు. ద్వారబంధం మీద కుడి చెయ్యి ఆంచి కొద్ది క్షణాలు అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు జారి కింద పడ్డాయి. ద్వారబంధం మీద ఆంచిన చెయ్యి కళ్ళకద్దుకుని అదే తన తల్లికి 1000 వందనాలు చేసిన తృప్తి పొంది నెమ్మదిగా అక్కడి నుండి కదిలాడు. వరండా మెట్లు లెక్క పెడుతున్నట్లుగా ఒక్కొక్క మెట్టే నిదానంగా దిగాడు. ఆ తర్వాత అతని పాదాలు చురుగ్గా వడివడిగా పడ్డాయి. చిన్న గేటు తీసుకొని గదిలోంచి వచ్చినట్లుగానే వెనక్కి తిరిగి చూడకుండా కుడి చెయ్యి వెనక్కి చాచి గేటును మూసేశాడు. నిదానంగా నడుస్తూ వంచిన తల ఎత్తకుండా వెళ్ళిపోయాడు రవీంద్ర. మేడ మీద రాణి గదిలో కిటికీ దగ్గర నిలబడి వీధిలోకి చూస్తున్న దుర్గారాణి రవీంద్ర వెళ్ళిపోవడం చూసి భారమైన మనస్సుతో వెనక్కి తిరిగి వచ్చి కుర్చీలో కూర్చుండిపోయింది. రవి తనకేం కాడు, వెళ్ళిపోతే ఏం అని తేలిగ్గా అనుకోలేకపోయింది దుర్గారాణి. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.